అమెరికా వ్యూహాత్మక మిత్రుడిగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ నేడు అదే అగ్రరాజ్య విదేశాంగ విధానాన్నే బహిరంగంగా ప్రశ్నిస్తోంది. ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలపై షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమేనా, లేక ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మారుతున్న బహుళ ధృవ సమీకరణాలకు నాందినా? అమెరికా చైనా పోటీ, ఇరాన్ ఇంధన వ్యూహం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాకిస్తాన్ ఆర్థిక అవసరాలు, ప్రాంతీయ భద్రతా సమీకరణాలు, ఈ పరిణామాలన్నిటినీ విశ్లేషిస్తూ ఈ దౌత్య మలుపు వెనుక ఉన్న అసలు వ్యూహమేమిటి? పాకిస్తాన్ మరోసారి ప్రపంచ శక్తుల మధ్య సమతుల్యత రాజకీయాలు ఆడుతోందా, లేక కొత్త వ్యూహాత్మక శకానికి శ్రీకారం చుడుతోందా? దీనిపై ఒక లుక్కేద్దాం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, జాతీయ ప్రయోజనాలే శాశ్వతమనే వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తూ పాకిస్తాన్ తాజా వైఖరి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా అమెరికా సైనిక, ఆర్థిక సహాయంపై ఆధారపడిన ఇస్లామాబాద్ ఇప్పుడు అదే అమెరికా విదేశాంగ విధానంలోని ద్వంద్వ ప్రమాణాలను బహిరంగంగా ప్రశ్నించడం ఒక కీలక దౌత్య పరిమాణంగా మారింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కొన్ని దేశాలు తమ రక్షణ కోసం బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉండవచ్చని, కానీ ఇరాన్కు మాత్రం ఆ హక్కు లేదని చెప్పటం అమెరికా కపట విధానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మా పొరుగు దేశం మాత్రమే కాదు, మా సహోదర దేశం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చకు దారితీశాయి. ఈ ప్రకటన వెనుక కేవలం భావోద్వేగం లేదని, లోతైన ఇంధన, ఆర్థిక, వ్యూహాత్మక సమీకరణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రమైన ఇంధన సంక్షోభం, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఇరాన్-పాకిస్తాన్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు అమలైతే అమెరికా ఆంక్షలు ఎదురయ్యే అవకాశం ఉందనే హెచ్చరికలు గతంలోనే వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి వేదికలపై కూడా పాకిస్తాన్కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్షణ ఇంధన భద్రత, ప్రాంతీయ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఈ రిస్క్ తీసుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం వెనుక చైనా పాత్ర కూడా అత్యంత కీలకంగా కనిపిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, గ్వాదర్ పోర్ట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే పాకిస్తాన్ బీజింగ్కు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా మార్చాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య చైనా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం తర్వాత ఇరాన్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్కు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఒకవైపు ఇరాన్ నుంచి చమురు, సహజ వాయువును తక్కువ ధరలకు పొందటం, మరోవైపు చైనా, రష్యా మద్దతుతో అమెరికా ఒత్తిడిని సమతుల్యం చేయటం ఇస్లామాబాద్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అయితే ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. పాకిస్తాన్ విదేశాంగ చరిత్రను పరిశీలిస్తే ప్రపంచ శక్తుల మధ్య సమతుల్యతను పాటిస్తూ గరిష్ట ప్రయోజనం పొందాలనే విధానాన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. శీతల యుద్ధ కాలంలో అమెరికా భద్రతా కూటముల్లో సభ్యత్వం స్వీకరించినప్పటికీ అదే సమయంలో చైనాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికాకు కీలక భాగస్వామిగా నిలిచి భారీ సైనిక, ఆర్థిక సహాయాన్ని పొందింది. కానీ అదే సమయంలో తన ప్రాంతీయ ప్రయోజనాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒక శక్తి కేంద్రం నుంచి సహాయం పొందుతూనే మరో శక్తి కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేయటం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో తరచూ కనిపించే లక్షణంగా మారింది. అయితే ఈ వ్యూహం ప్రతిసారి విజయవంతం కాలేదు. అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలు, రష్యా వంటి ప్రధాన శక్తుల మధ్య సమతుల్యతను పాటించే ప్రయత్నంలో పాకిస్తాన్ అనేకసార్లు తాత్కాలిక ప్రయోజనాలను పొందినప్పటికీ దీర్ఘకాలంలో కొత్త సవాళ్లను కూడా ఎదుర్కొంది. అమెరికాతో సంబంధాలు మెరుగుపడినప్పుడు చైనా అప్రమత్తమైంది. చైనాతో సాన్నిహిత్యం పెరిగినప్పుడు పశ్చిమ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అవసరం ఉన్నంత వరకు వ్యూహాత్మక మిత్రుడుగా భావించిన దేశాలే తమ ప్రయోజనాలు మారిన తర్వాత ఇస్లామాబాద్ను దాదాపు ఒంటరిగా వదిలేసిన సందర్భాలు చరిత్రలోనే చాలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ప్రాధాన్యతలు మారడంతో పాకిస్తాన్కు లభించిన వ్యూహాత్మక ప్రాధాన్యం తగ్గిపోయింది. మరోవైపు చైనా పెట్టుబడులు భారీగా వచ్చినప్పటికీ వాటి ఆర్థిక ఫలితాలపై పాకిస్తాన్లో చర్చ కొనసాగుతోంది. గల్ఫ్ దేశాల మద్దతు కూడా ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు బట్టి మారుతూ వచ్చింది. అందువల్ల ప్రపంచ శక్తుల మధ్య పోటీని అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నించిన పాకిస్తాన్ అనేక సందర్భాల్లో అదే పోటీకి మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇదే కారణంగా కొందరు భౌగోళిక రాజకీయ విశ్లేషకులు పాకిస్తాన్ ఇతరులను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి తానే మరో శక్తి వ్యూహంలో భాగమైంది.
అందువల్ల ప్రస్తుతం ఇరాన్ అంశంలో కూడా పాకిస్తాన్ ఎంతవరకు వ్యూహాత్మక లాభం పొందుతుందో లేక మరోసారి అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటుందో అనేది రాబోయే కాలంలో స్పష్టమవుతుంది. ప్రస్తుత పరిమాణాల ప్రభావం పాకిస్తాన్కే పరిమితం కాదు. దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల కొత్త భద్రతా సమీకరణాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం ఈ మార్పులను అత్యంత నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. చాబహార్ పోర్టు, పశ్చిమాసియా దేశాల సంబంధాలు, ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్య కారిడార్లు వంటి అంశాలు భారత విదేశాంగ విధానం కీలకమైనవి. ఒకవైపు అమెరికా, యూరప్ వంటి భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు ఇరాన్, గల్ఫ్ దేశాలు, మధ్యాసియా దేశాలతో వ్యూహాత్మక సమతుల్యతను కొనసాగించడం భారత్కు అవసరమవుతోంది. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాలు కూడా ఏకధ్రువ వ్యవస్థ నుంచి క్రమంగా బహుళధ్రువ ప్రపంచం క్రమం వైపు కదులుతున్నాయి. అమెరికా ఇప్పటికీ ప్రధాన శక్తిగానే ఉన్నప్పటికీ చైనా ఎదుగుదల, రష్యా వ్యూహాత్మక పాత్ర, ప్రాంతీయ కూటముల ప్రభావం, ఇంధన రాజకీయాల్లో వస్తున్న మార్పులు ప్రపంచ శక్తి సమతుల్యతను కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ తాజా వైఖరిని కేవలం అమెరికా వ్యతిరేక ప్రకటనగా మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణల ప్రతిబింబంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వ్యూహం పాకిస్తాన్కు ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో, ఎంతవరకు కొత్త ఆర్థిక, దౌత్య, భద్రతా సవాళ్లను తీసుకొస్తుందో కాలమే సమాధానం చెబుతోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం కొత్త వ్యూహాత్మక యుగంలోకి అడుగు పెడుతోంది. దేశాలు ఇక శాశ్వత మిత్రత్వాల కంటే తమ జాతీయ ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అదే రాబోయే ప్రపంచ రాజకీయాలను నిర్ణయించే ప్రధాన అంశంగా మారబోతుంది. అదేవిధంగా ఈ పరిణామాలు ఒక దేశం తీసుకున్న విదేశాంగ నిర్ణయం మాత్రమే కాదని, ప్రపంచ శక్తి సమతుల్యతతో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులకు ప్రతిబింబమని కూడా చెప్పవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రత, వ్యూహాత్మక స్వావలంబన, ప్రాంతీయ భాగస్వామ్యాలు వంటి అంశాలు ఇప్పుడు ప్రతి దేశ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఇరాన్, పాకిస్తాన్ సంబంధాలు, అమెరికా స్పందన, చైనా వ్యూహం, రష్యా పాత్ర, గల్ఫ్ దేశాల వైఖరి ఎలా మారతాయన్నదే ఈ ప్రాంత భవిష్యత్ రాజకీయాలను నిర్ధారించనుంది. అందువల్ల నేటి ఈ పరిణామాన్ని ఒక సాధారణ రాజకీయ ప్రకటనగా కాకుండా మారుతున్న ప్రపంచ క్రమంలో కొత్త వ్యూహాత్మక అధ్యయనానికి నాందిగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దేశాల మధ్య ఏర్పడుతున్న ఈ కొత్త సమీకరణాలు భవిష్యత్ అంతర్జాతీయ దౌత్యం, భద్రతా విధానాలు, ఇంధన రాజకీయాల దిశలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉన్న పాకిస్తాన్ నేడు అదే అగ్రరాజ్య విదేశాంగ విధానాన్నే బహిరంగంగా ప్రశ్నించడం ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణలకు నిదర్శనం. అయితే ఈ వ్యూహం పాకిస్తాన్కు దీర్ఘకాలంలో లాభిస్తుందా లేక కొత్త సవాళ్లకు దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏకధ్రువ ప్రపంచం క్రమంగా బహుళధ్రువ ప్రపంచంగా మారుతోంది. ఆ మార్పుల ప్రభావం దక్షిణాసియాతో పాటు ప్రపంచ రాజకీయాలపై ఎంతగానో ఉండబోతోంది.